హాయ్ హలో నేను మీ పవన్. వెల్కమ్ టు ఆత్మ మీడియా. ఈరోజు రాకేష్ మాస్టర్ గారు గురించి మనం తెలుసుకోవడానికి మన సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్కారం సార్ రామారావు గారు. నమస్తే సార్, రామ్ గోపాల్ వర్మ సీఎం జగన్ గారితో భేటీ అయినట్టు మనకు తెలుస్తుంది. అది ఏపీ పాలిటిక్స్ గురించి వ్యూహం అనే చిత్రం కోసం దాని గురించి డిస్కషన్ చేసే అవకాశం ఉందా, లేకుంటే ఎందుకు సినిమా ఆపుతారనా, లేకుంటే ప్రొసీడ్ అవుతుందనా, ఏ ఉద్దేశంతో ఆయన కలిశారు సీఎం జగన్ని? మీ విషయం చెప్పండి. అంటే చిత్రం పేరే వ్యూహం. అవును. ఆ వ్యూహం కనుక వీరిద్దరు వ్యూహం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇటువంటి ఇద్దరు వ్యూహం తెలుసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆలోచనలు అంత తొందరగా బయట పెట్టడు. నన్నే చెప్పారు ఆయన గురించి. ఇంద్రజిత్తు ఎలాగైతే యుద్ధం చేస్తాడో కనిపించకుండా, ఈయన కూడా కనిపించకుండా యుద్ధం చేస్తారండి. ఈయన్ని ఎదుర్కొనేవాడు ఎవడు లేడని చెప్పాను నా ఉద్దేశానికి. ఇక్కడ అలాగే అఖండమైన మేధావి ఎవరైనా ఉన్నారు అంటే రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే ఆయన ఎంత ఘటికుడు కాకపోతే ఈయన సీఎంగా ఉన్నాడు కదా, ఐ లవ్ జగన్మోహన్ రెడ్డి అంటాడు. అంటే ఏ ఎండకి ఆ గొడుగు పడతాడు అంతే కదమ్మా. ఐ లవ్ జగన్మోహన్ రెడ్డి అంటాడు, ఐ లవ్ కేసీఆర్ అంటాడు, వీళ్ళిద్దరు నాకు ఇష్టం అంటాడు, ఐ లవ్ కేటీఆర్ అంటాడు. అలాగే మరి ఆయన ఎంత ఘటికుడు కాకపోతే ఒక అమ్మాయి పేరు చెప్పారని కూడా నాకు ఇష్టం. మనలాంటి ఛానల్లో ఆ పేరు రాకూడదు అనుకోండి. ఆ అమ్మాయిని ఒక 5 కోట్లు బేరం పెట్టాడు. ఇలాగ మెగాస్టార్ తాలూకు కుటుంబం తాలూకు పరువు తీయాలి, పవన్ కళ్యాణ్ మీదేమో నీకు నోటుకొచ్చిన బూతులు, నోటుకొచ్చిన తిట్లు, పవన్ కళ్యాణ్ అమ్మ మీద కూడా తిట్టాలి అని చెప్పేసి రెచ్చగొట్టి 5 కోట్లు డీల్ ఇచ్చారు. అయితే ఒకటి మంచి పని చేశారులేండి. ఆవిడ పెర్ఫార్మెన్స్, ఆవిడ కూడా సినిమాల్లో వేషాలు లేవేమో, పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా చేసింది. తిట్టడం మాత్రం ఎక్కడ శక్తివంతం లేకుండా చిరంజీవి గారు మదర్ని కూడా తిట్టేది. దాంతో వీరికేమో సింపతి ఎక్కువైపోయి అయ్యో అలా మదరేం చేసింది అంటే కొంచెం తగ్గింది అనుకోండి. బట్ ఆవిడకి ముట్టవలసిన డబ్బులు ముట్టాయి. దాంతోపాటు ఆవిడ బయట పెట్టింది, అయ్యేం నాకు ఇట్లాంటి ఆలోచన లేదండి, నాకు ఒక వ్యక్తి ఇలాగా దీంట్లో దిగి నన్ను కొంచెం ఇలాగా వాళ్ళకి కొంచెం వాళ్ళ మీద మనం దెబ్బతీసేలాగా మాట్లాడాలి అన్నాడండి. అంతేగాని నాకేం లేదని చెప్పింది. మొత్తానికి ఏదో విధంగా ఇలా సాగుతుంది ఇప్పుడు వాళ్ళ తాలూ వ్యవహారం. అయితే ఆయన ఏ విషయంలో జోక్యం 5 కోట్ల డీలు. ఇప్పుడు నెక్స్ట్ ఒక 5 కోట్ల డీల్ అంటే ఒక అమ్మాయి చేసి తిట్టించడం కోసం 5 కోట్ల డీలు. మరి వ్యూహం అనే సినిమాకి ఎన్ని కోట్ల డీలు ఏంటంటే మళ్ళీ ఒక షెడ్యూలు, ప్లానింగు, అమౌంట్ అదేం ఉండదు. వ్యూహం అనే సినిమాకి ఎంత అవుద్ది టోటల్గా అంతా ఎంత 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు మొత్తం ఎంతైతే ఉందో బ్యాంకులు వేసేయడమే. దట్ ఈజ్ నథింగ్ బట్ వ్యూహం సినిమా తాలు మ్యానుఫ్యాక్చరింగ్కి ఫస్ట్ కాపీ వచ్చేంత వరకు ఈ వేసేస్తారన్నమాట. తర్వాత 80 కోట్లు ఆయన ఎలా ఖర్చు పెడతాడు ఆయన ఇష్టం. వారు నేను తీసుకొని రూపాయి పావలా ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వడం మానేవచ్చు, లేదా నీ దగ్గర నుంచే 10,000 రూపాయలు తీసుకోవచ్చు ఆయన. అర్థమైందా? ఆయన తాలూకు వ్యవహారాలు అలాగ ఉంటాయి. సార్, రామ్ గోపాల్ వర్మ గారు ఏ సినిమా తీసినా కానీ కరెక్ట్ ఎలక్షన్ల ముందర తీసి అది కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారన్నమాట. సో ఏంటంటే ఈ వ్యూహం అనే చిత్రము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సానుకూలంగా ఉంటుందా, వ్యతిరేకంగా ఉంటుందా, మీరు ఎలా భావిస్తున్నారు? ఎందుకండి వాళ్ళు డబ్బులు ఇచ్చి సినిమా చేయించుకున్న వాళ్ళు సానుకూలం కాదు. ఆ సినిమా చూసిన తర్వాత వీళ్ళకి ఎలా ఉండాలంటే చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి అసలు ఓటు వేయకూడదు. ఓటు అంటూ వేస్తే జగన్మోహన్ రెడ్డికే వేయాలి. మళ్ళీ సీఎం అంటూ ఇలాంటి ఇస్తే జగన్మోహన్ రెడ్డి అవ్వాలి. అలా ఉంటుంది. కానీ ఆయన మీద ఎందుకు కాంట్రవర్సీ వస్తుంది? కాంట్రవర్సీలాగా తీస్తే ఈయన 80 కోట్లు 100 కోట్లు ఎందుకు ఇస్తాడు? చెప్పలేదు కదా. అంటే అనుకుంటున్నాం మనం. మిగతా డైరెక్టర్లు అందరికీ బూడం తీసుకుంటున్నారు కదా, నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంతైనా పెట్టుకో, నాకు సినిమాకి నా అసిస్టెంట్కి ఇస్తున్నారు 50 కోట్లు, నాకు ఇవ్వకపోతే ఎలాగా అని డైరెక్షన్కి 50 కోట్లు తీసుకోవచ్చు. అది దాని వ్యూహం కావచ్చు.
ఇప్పుడు పూరి జగన్నాథ్కి ఇస్తున్నాను 40 కోట్లు, ఆయన రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్, మరి ఈయన 50 కోట్లు తీసుకుంటే తప్పే ఉంది. 50 కోట్లు దీనికి సినిమాకు 100 కోట్లు అంటే మొత్తం అడ్డగోలుగా 100 కోట్లు మిగిలినట్టే కదా. అదే ఆయన వ్యూహం. వ్యూహం అంటే ఏంటి? ఇదే. ఓ జీవితకాలం ఖర్చు పెడితే కానీ 100 కోట్లు మిగలవు, ఓ సినిమా మిగులుతున్నాయి. అదే భేదస్సు, అదే ఆయన తెలివితేటలు అన్నమాట. సార్, ముందు జరిగిన ఎన్నికల్లో ఒక చిత్రం రిలీజ్ చేస్తారు, అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనేది, కడప బిడ్డలు అని చెప్పి దాన్ని మార్చారు. సో ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానే ఉంది. అప్పుడు జగన్కే సపోర్ట్ చేశారు, ఇప్పుడు జగన్కే సపోర్ట్ చేస్తారా లేకుంటే ఏంటి? జగన్ సపోర్ట్ ఏంటండి, జగన్ మనిషి అండి. అప్పట్లో వంగవీటి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే మూవీ ఆర్జీవి గారు తీశారు. ఇప్పుడు అదే మూవీ ఏపీ రాజకీయాల్లో, అలాంటి తత్వమైన మూవీనే ఏపీ రాజకీయాల్లో దుమారం రేపెత్తబోతుందా? దాని గురించి మీ చర్చ ఏంటండి? అప్పట్లో అంటే వంగవీటి ఒక చిత్రం, లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే ఒక చిత్రం, 2 చిత్రాలు తీశారన్నమాట. అది 2 చిత్రాలు కూడా పెద్ద ఫ్లాప్ అయిపోయినాయి. ఎందుకంటే లక్ష్మీ పార్వతిని ఒక సీతామహాసాధ్వి, అగ్ని పునీత అన్నట్టుగా తీశాడు. మరి ఆవిడ ఎంతవరకు అగ్ని పునీతో అందరికీ తెలుసు కదా, అందుకు ఆ సినిమా పోయింది. అయినా ఆ టైట్లో నాకు బాగా మళ్ళీ తిట్టా. లక్ష్మీ ఎన్టీఆర్ ఏంటండి, ఎప్పుడు వేరేది లక్ష్మి అంటే వేరేది ఎన్టీఆర్. ఈ లక్ష్మి అనేది నరసరావుపేటకి ఎన్టీ రామారావు పెళ్ళం అయిన తర్వాత ఆంధ్రదేశానికి తప్ప మిగతా చోట తెలియదు. కానీ ఎన్టీఆర్ ప్రపంచం అంతా తెలియాలి కదా, తెలుస్తుంది కదా. ఆయన నువ్వే కేర్ ఆఫ్ అడ్రస్ ఏమిటి అంతే కదా. లక్ష్మీ ఎన్టీఆర్ ఆయన నువ్వు ఆ కేర్ ఆఫ్, ఎంత తెలుగు తక్కువ పని. అందువల్ల అది అట్టర్ ఫ్లాప్ అయింది, దానికోసం కాదు. కానీ ఆయన ఏంటంటే వ్యక్తుల బలహీనతని సొమ్ము చేసుకుంటాడు. ఎదుటివారి బలహీనతే ఆయన బలం. నన్ను నమ్మొద్దని చెప్తున్నాడు కదా, నమ్మవా నీ కర్మ అంటాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నాకు కావు నేను చేస్తా, నీకెందుకు అంటాడు. నాకు ఎదురు అమ్మాయి వస్తుంటే నేను చూడగానే ముద్దు పెట్టుకుందాం అనిపిస్తుంది, నీతో ఫన్ చేయాలనిపిస్తుంది అంటాడు. ఎవడైనా గాడిద కొడుకు ఒక్కడు అడుగుతున్నాడండి, మరి ఏంట్రా ఎవరి పిల్లలరా నువ్వు ముద్దు పెట్టుకుంటావు, ఎవరి పిల్లలతో రా నువ్వు ఎంజాయ్ చేస్తావు అంటే, నీకు పిల్లలు ఉన్నారు కదరా, నీకు అక్క చెల్లెలు ఉన్నారు, నీకు అమ్ముడు ఉన్నారు కదా. ఇట్లాంటి భావన మిగతా వాళ్ళకి వస్తే దాన్ని జీర్ణించుకోగలవా? అనాలి కదా. అనేవాడు ఎవడు లేడు, చైతన్యం ఉన్నవాడు లేడు. ఒక్కొక్కసారి పిచ్చిలెక్కిపోయి 18 మంది 20 మంది అమ్మాయిలు వచ్చేసి ఐ లవ్ యూ అంటుంది, ఒకసారి అగ్గి చేసుకుందా అంటుంది, ఇంకోటేమో ముద్దు పెట్టుకుందా అంటాడు. ఈవిడేమో వెళ్ళి మొత్తం కాళ్ళు బొట్టను వేసి చీకేస్తుంటాడు. ఎంత నీచంగా ఒక అసహ్యకరమైన, ఒక జుగుప్సాకరమైనటువంటి పద్ధతులను అవలంబిస్తున్నాడంటే ఏమైపోతుంది? దాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఆ వీడియో వెంటనే ఎవరైతే చేశారో వాళ్ళని ప్రతిఘటించడం, మళ్ళీ ఇంకోసారి పడకుండా చేయాలా? చేయరు. నా పోటీ ఇప్పుడు పెద్ద సీనియర్లు ఎవరైనా ఉన్నారంటే గుండె బాధతో చెప్పినట్టయితే వాడికి ఇంకోటి వస్తాయి అన్నమాట. ఈ లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా ఎలాగైతే ఉందో ఇప్పుడు రాజకీయంగా ఈయన్ని హీరోయిన్ చేస్తారు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి హీరోయిన్ చేస్తారు. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఎంత గొప్ప పరిపాలన అందించాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని కానీ మిస్ అయినట్టయితే ఎంత లాస్ అవుతారు వీళ్ళు. అంతే కదా సినిమా, అది చేస్తారన్నమాట. అందువల్ల మీరు మర్చిపోకుండా మళ్ళీ మీరంటూ బతికి బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి. ఆ చంద్రబాబు నాయుడు ఎంత నైవంతికుడో తెలుసా?
ఆయన మాలో ఎంతమంది పడ్డారో తెలుసా, ఆయన ఎంతమందిని చంపించేశాడో తెలుసా అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎంతమంది పిల్లాడో తెలుసా, ఆయన పూర్తిగా ఎవరు చూసినా వాళ్ళు ఏదో లొంగ తీసుకుందామని ప్రయత్నం చేస్తారు తెలుసా, అది ప్యాకేజీలు ఎంత ముడుతున్నాయో తెలుసా, ఇవన్నీ చెప్పి వీళ్ళు జాడ చేస్తాడు. అంతే సినిమాలో ఉంటుంది కంటెంట్. దీనికోసం ప్రత్యేకించి డిస్కషన్ ఎందుకు, డబ్బుల కోసం అన్నాడు. కానీ అదే చెప్తాను కదా, వాళ్ళిద్దరి మీద అసహ్యం కలిగినాగా నువ్వు సినిమా తీసి రిలీజ్ చేయి ఎలక్షన్ ముందు అని చెప్తాడు. సార్ ఈ చిత్రం చూసి జనాలు ఏమన్నా ప్రేలోపేతం ఏమన్నా అవుతారా? అది చూసి జగన్మోహన్ రెడ్డి మంచితనాన్ని గుర్తించి ఇంకా ఏమైనా చేయగలరా? ప్రజలు నమ్ముతారండి. ప్రజలు నమ్మకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా ఓటేస్తారండి. నమ్మకపోతే అరే బాబు మనం తెలంగాణ నుంచి విడిపోయాము, మన తెలంగాణలో మన తాలూకు ఆస్తులు ఇంతవరకు తెచ్చుకోలేదు, మన ప్రాపర్టీస్ని మనం తెచ్చుకోవాలి కదా, అలా తెచ్చుకోవాలంటే ఇతనికి సాధ్యం కాదు. ఒక చంద్రబాబు నాయుడే సమర్థుడని ఆ రోజు ఓటేశారా, అర్ధాంతరంగా విడిగొట్టేశారు. చంద్రబాబు కాబట్టి అమరావతిని కట్టాడు, మీకు సచివాలయం కట్టాడు, కోర్టు కట్టాడు, మినిస్టర్స్ ఉన్నాడు కట్టాడు, ఐపీఎస్ఆర్ ఉండాలి కట్టాడు, 120 అడుగులు రోడ్డు ఉంది, 33,000 ఎకరాలు ఆక్రమించుకొని ఇండస్ట్రీస్ కోసం అప్పుడే సింగపూర్ మాట్లాడేశాడు, జపాన్ మాట్లాడేశాడు. ఇంత అభివృద్ధి చేసిన మనిషిని వెనక్కనే ఎట్టేసి నీకు అమ్మ ఓడిస్తాను నాన్న ఓడిస్తానని చెప్పి ఏంటండి ఎక్కడి నుంచి చేస్తున్నాడండి? జగన్మోహన్ రెడ్డి ఇస్తాడన్నా, చంద్రబాబు నాయుడు ఇస్తాడన్నా, వీళ్ళు జోబీలోంచి ఏమైనా తీసిస్తున్నారా? అది ప్రజలు ఆలోచించుకోవాలి. వీళ్ళెవరండి ఇవ్వడానికి? అది మగాడు రామారావు గారు మాట్లాడారన్నమాట. ఈ కేంద్రం ఏంటంటే అంత మిథ్య మాయ, వాళ్ళ డబ్బులు ఇవ్వడం ఏంటండి? మనం ఇచ్చిన డబ్బులు మనకి ఇస్తున్నారు. అందులో కొన్ని డబ్బులు తీసుకొని మీరు రూపాయి ఇచ్చినట్టయితే రూపాయలు 20 పైసలు తీసుకొని 80 పైసలు మనకి ఇస్తున్నారు. అలాగే మీ పన్ను కట్టాం అని అన్నవాడు మన రామారావు గారు అన్నారండి, అంతేగాని ఇంకెవరు అనలేదు. కనుక మీ ప్రజల్లో చైతన్యం రావాలండి. ప్రజల్లో చైతన్యం వచ్చి ఎవరు మన ప్రజలకు ఏంటంటే న్యాయం చేస్తారు, రాబోయే తరాల్లో భవిష్యత్ తరానికి ఉపయోగపడతారో వాళ్ళని నిలబెట్టుకోవాలి. అంతేగాని ఏదో కుక్కకి బిస్కెట్లు పెట్టేసినట్టు ఆ బిస్కెట్లు వేసే వాళ్ళకి మనం నిలబెట్టుకుంటే తప్పకుండా అది మనం ఒక బీహార్ లాగా, ఒక శ్రీలంక లాగా అడుక్కు తినే పరిస్థితి అవుతుందండి. సార్ వ్యూహం అనే సినిమా కోసము ఆర్జీవి గారు వెళ్ళిన మాట లాస్ట్ టైం వెళ్ళారు, ఇప్పుడు కూడా మరీ కలిశారు. అదే దాంతోపాటు శపథం అనే సినిమా కూడా కొత్త లుక్స్ ఈ మధ్యలోనే రిలీజ్ అయ్యాయి. సో ఆ లుక్స్ ఎలా ఉన్నాయంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ భారతి గారు వీళ్ళ లుక్స్తో ఉన్నాయన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టైల్, లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది అనేది తెరకెక్కిస్తున్నారనేది తెలిసింది. సో ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగానే తీస్తున్నారనేది నడుస్తుంది. ఓన్లీ సినిమా గురించే ఆర్జీవి వెళ్ళి మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంకేదైనా ఉందా అనేది ఇప్పుడు రాజకీయాల్లో దుమారం రేపుతుంది. మీరు దాని గురించి ఏం స్పందిస్తారు? అంటే ఇక్కడ సినిమా గురించి సినిమా కాకుండా ఇదేంటంటే ఇప్పుడు యుద్ధ సమయంలో ట్యాంకర్లు ఉంటాయి, ఏ ట్యాంకరు ఎప్పుడు ఉపయోగించాలి. ఓకే, అలాగే ఇక్కడ రాజకీయంలో ఈ పోరుబాటు సమయంలోనూ ఎక్కడ ఏ బాంబు పేలిస్తే వాళ్ళు రివర్స్ అయిపోతారు, ఎక్కడ ఏ టాపిక్ రైజ్ చేయాలి, ఇవన్నీ ఆల్ట్రా ఫ్యాక్షన్ రాసుకుంటారండి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కంటే తెలివైనడు నాకు తెలిసి. ఇఫ్ ఐఎమ్ రైట్, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కంటే తెలివైనడు. తర్వాత మంచి వ్యూహ రచయిత. వ్యూహాన్ని ఫిక్స్ చేయడంలో ఎవరికి తెలియదు మాట. ఏదో అమాయకుల్లా నవ్వుతూ కనిపిస్తారు కానీ అంత తేలికైన మనిషి కాదు. కనుక ఈ ప్రాణ ఫ్యాక్షన్ వాళ్ళు రాసుకుంటారన్నమాట. ఎప్పుడు స్టెప్ బై స్టెప్ అంటే మనకి ఏ తాలూకు అంటే ఎటువంటి
ఫిల్మ్స్ పడాలి. అది షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, ఎటువంటి వీడియోస్ పడాలి, ఎటువంటి ట్వీట్స్ పడాలి, ఎలాగ పొల్యూట్ చేయాలి. మీకు సామెత తెలుసు కదా, కరివిడి పాలల్లో చిన్న పాదరసం చుక్క వేస్తే మొత్తం విరిగిపోతాయి అన్నమాట. అట్లాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకు ఉంటుంది అన్నమాట. మొత్తం అది తెలుగుదేశం పార్టీని మన జనసేన పార్టీని ఎలా ఎర్రగొట్టాలి, ఎలా చెల్లా చెదురు చేయాలి, ఎలాగ విశ్వసనీయతని దెబ్బతీయాలి. అంటే ఒకవేళ అంటే నాకు అనిపించింది ఏంటంటే, బాగా పవన్ కళ్యాణ్కి చాలా నమ్మకం ఉన్నవారు కూడా ఎదురు తిరిగే పరిస్థితి ఎలా తీసుకురావాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎలా కొనుక్కోవాలి, ఇవన్నీ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో ఉన్న వ్యక్తులు కొనుక్కోవాలంటే మరి పార్టీ వాళ్ళని మీరు అనుమానిస్తారు కానీ బయట వాళ్ళని అనుమానించారు కదా. ఇప్పుడు సపోజ్ మన ఆర్జీవీ వెళ్ళి ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వెళ్ళాడు అనుకోండి, ఎవరికి తెలియదు కదా, ఎవడు పట్టించుకుంటాడు, ఏదో ఎక్కడో ఉంటాడు, ఎవరిని పిలిస్తాడు, ఎక్కడో మాట్లాడతాడు, వాళ్ళకి మ్యాటర్స్ వెళ్ళిపోతుంది అన్నమాట. అలాంటి ఎన్ని వ్యూహాలు వేసుకుంటారో చూడాలి, కాలమే నిర్ణయించాలి. అది అయితే రాజకీయంగా ఎలాంటిది లేదు అంటారు, కేవలం చిత్రం గురించి మాత్రమే భేటీ అయినారని మీ మాటల్లో చెప్తున్నారు. లేదండి, రాజకీయం, ఇదంతా రాజకీయమే కదండి. నేను యుద్ధంలో ట్యాంకర్లు పేల్చడం అంటే ఏంటి, అవతల వాడిని చెల్లాచెదరు చేయడం, అవతల వాడిని చంపడం. యుద్ధంలో ట్యాంకర్లు ఉపయోగించాలంటే అవతల వాడిని చంపాడు మనం లేకుండా, ఆ అవతల వాళ్ళని ఎలా ప్రయోగించాలి, అవతల వాళ్ళని ఎలా చెల్లాచెదురు చేయాలి, అవతల వాళ్ళు ఎలా సులోపాయసం చేయాలి, ఈ వ్యూహమే అంటున్నాడు కదా. ఇది ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కోసం వెళ్ళాడు ఆయన. లేదా మామూలుగా వెళ్ళి డబ్బులు అంటే నాకు బట్టలు నొక్కితే వచ్చేస్తాయి డబ్బులు. అంటే ఈ పర్సనల్గా కూర్చొని మాట్లాడే డీటెయిల్డ్ మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు, వ్యూహరచన అంటే సినిమా అని కాదు. ఎలక్షన్లో ఈ తాలూకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలాగ ఉంటుంది, ఎలాగ చెదరగొడతారు, తెలుగుదేశాన్ని ఎలా చెదరగొడతారు, మన జనసేన పార్టీని ఎలా చెదరగొడతారు, వాళ్ళని ఎలా చంపుతారు, ఎలా వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెడతారు, ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఏమి అంతేగాని మామూలు పళ్ళేకి వెళ్ళలేదు. ఆర్జీబీ పళ్ళేకి వెళ్ళలేదు. ఇది మన ఎవరు జగన్మోహన్ రెడ్డి. కనుక ఇదంతా మనం వచ్చే రోజుల్లో చాలా విచిత్రాలు చూస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైంని మాకు స్పెండ్ చేసినందుకు. చూస్తూనే ఉండండి మన ఛానల్. బాయ్, మీ పవన్.